హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ పద్మ. ఈరోజు చిన్నపిల్లల బట్టల్ని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలో నేను మీకు చూపించాలనుకుంటున్నాను. తక్కువ ప్లేస్లో ఎక్కువ బట్టల్ని స్టోర్ చేసుకోవచ్చు. అది కూడా సింపుల్గా ఇలా చిన్నపిల్లల బాక్సెస్ వస్తాయి కదండి బట్టలతో. ఆ బాక్సెస్లో మనం ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. మనకు కావాల్సినప్పుడు తీసుకోవచ్చు. ఈజీగా ఉంటాయి, ఇంకా చూడడానికి కూడా కొంచెం బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ఒక లైన్గా పెట్టినా పక్కన పెట్టినా పడిపోతుంటాయండి మాటికి కూడా. అలా కాకుండా ఇలా మనం ఎన్ని బాక్స్లైనా స్టోర్ చేసుకొని ఒకదాని మీద ఒకటి పెట్టేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో ఒకసారి చెప్పండి. చలికాలం కదండి, చిన్నపిల్లలకి ఎప్పుడు మాయిశ్చరైజేషన్ ఉండేటట్లు చూసుకోండి. ఆయిల్ పెడుతూ ఉండండి. నైట్ టైము ఫుల్గా ఉండే బట్టలు వేయండి. చేతులు కాళ్ళు బాగా కవర్ అయ్యేటట్లు. ముఖ్యంగా వాటర్లో కలగకుండా చూసుకోండి. చాలా చల్లగా ఉంది వెదర్, తొందరగా జలుబు అన్నీ చేసేస్తున్నాయి. ఈ 2 months వాళ్ళని చూసేసుకుంటే నెక్స్ట్ సమ్మర్ వచ్చేస్తుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. అలా బట్టలన్నీ సర్దేశాక టవల్స్ పైన పెట్టేస్తానండి, డస్ట్ ఏది పడకుండా. తన టవల్స్ తనకే పెట్టేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్ వీడియోస్. కీప్ స్మైలింగ్ ఆల్వేస్.